ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ద్వాదశ రాశుల్లో భాగంగా ఫిబ్రవరి 16 నుంచి 28వ తారీఖు వరకు మహిళలకు ఎలా ఉండబోతోందో తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఫిబ్రవరి 16 నుంచి 26 తారీఖు వరకు కర్కాటక రాశిలో జన్మించిన మహిళలకు ఎలా ఉంటుందో వివరిస్తారా? కర్కాటక రాశిలో జన్మించినటువంటి మహిళలకి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా తెలియజేసుకుందాం. ముందుగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి మహిళల్లో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తలు పాటించండి. అనూహ్యంగా కొన్ని వాతావరణం అనగా మీరు పనిచేసే వాతావరణం కావచ్చు, పై అధికారుల యొక్క ఒత్తిడి కావచ్చు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించమని తెలియజేయడం జరుగుతుంది. ఓ, ఆల్ రైట్. మరి గురుగారు, కర్కాటక రాశిలో జన్మించిన మహిళలు ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు? ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి మహిళలు, ముఖ్యంగా ఏ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఎఫ్ఎంసీజీ రంగము, ఫుడ్ సంబంధించినటువంటి రంగాలు, రెస్టారెంట్స్, హోటల్ బిజినెస్, జనరల్ స్టోర్స్, సూపర్ మార్కెట్స్ నడుపుకునేటువంటి వాళ్ళు, పండ్ల వ్యాపారస్తులు, కర్రీ పాయింట్స్ నడుపుకునేటువంటి వాళ్ళు, అలాగే ఈ సంబంధించినటువంటి తీర్థయాత్రలు మరియు పూజా స్టోర్స్ నడుపుకునేటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా సంపూర్ణమైనటువంటి యోగకాలంగా చెప్పబడి ఉంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుకునే వాళ్ళు, అలాగే జ్యువెలరీ, ఆర్నమెంట్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, బొటిక్, బ్యూటీ పార్లర్, బ్యాంగిల్ స్టోర్స్ నడుపుకునేటువంటి వాళ్ళు, ముఖ్యంగా రెడీమేడ్ గార్మెంట్స్లో ఉండేటువంటి మహిళలు, వీళ్ళకందరికీ కూడా అద్భుతంగా ఉండబోతుంది. వీటికితో పాటుగా రియల్ ఎస్టేట్ రంగము, న్యాయవాద సంబంధించినటువంటిది, రైతులు, ఈ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళందరికీ కూడా చాలా యోగదాయకమైనటువంటి పరిస్థితి. గ్రహ స్థితిగతులు అనుకూలంగా ఉన్నాయి. గ్రహ సంచారం అనుకూలంగా లేకపోయినా దేవతా అనుగ్రహంతో వాటిని మీరు ముందుకు సాగవచ్చు. అలాగే ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటే చర్మ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు, 4th గ్రేడ్ ఎంప్లాయీస్, అలాగే ప్రధానంగా ఈ హౌస్ కీపింగ్ సంబంధించినటువంటి ఉద్యోగస్తులు, మరియు మున్సిపాలిటీ రంగంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, సిమెంట్, ఇటుక, బట్టి వ్యాపారస్తులు, అలాగే ఇనుము, స్టీల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి మహిళలకి కాస్త ఇబ్బందికర పరిస్థితులని చెప్పవచ్చు. కోరుకున్న చోట బదిలీలు జరగకపోగా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. ఆశించినటువంటి ప్రమోషన్స్ లభించకపోవడం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. ఇవి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా గమనించుకోవాలి. ఇదే రకమైన ఫలితాలు ఉంటాయి. నిరుద్యోగస్తులకి ముఖ్యంగా కొంత నిరాశ అనేటువంటిది ఉంటుంది. ఆశించి భంగపడడం అంటారు కదా, అది జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ఈ యొక్క సంబంధించినటువంటి కర్కాటక రాశిలో జన్మించినటువంటి మహిళలకి ముఖ్యంగా పెద్దరికం అనేటువంటిది ఉంటుంది. మీ మాటకి విలువ ఇస్తారు. ఎందుకు? మీ చేత పని చేయించుకోవడానికి మాత్రమే తప్ప మీకు తిరిగి విలువ అనేటువంటిదిగా మీకు తిరిగి పని చేయడం అనేటువంటిది వాళ్ళ వల్ల కాదు. ఎందుకనంటే వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం మీకు విలువ ఇస్తారు. అదొక్కటి గమనించుకోండి. ఇది ప్రధానంగా సూచించేటువంటిది. ఇక వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకి ప్రధానంగా వివాహ సంబంధాలు నిశ్చయమయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి. అలాగే గృహోపకరణాలకు సంబంధించినటువంటి చేయు ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రధానంగా ఏ రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది, ఆదాయము, ఖర్చులు ఎలా ఉంటాయనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియచేసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ నెల 26వ తారీఖు రోజున మహాశివరాత్రి సందర్భంగా మహామహిమాన్వితమైనటువంటి కాశీక్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే ఈ 2025వ సంవత్సరం శని ప్రభావం 12 రాశుల వారిని ఇబ్బంది పెడుతుంది. గత జన్మ కర్మదోషాలు తొలగిపోవడం కోసం గత జన్మ కర్మదోష నివారణ హోమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు
కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే 16, 17 తారీఖుల్లో మీకు ప్రధానంగా మనస్సు కొంత సతమతం అవుతూ ఉంటుంది, ఏం జరగబోతుందో ఏమో అని. కానీ మీ సమస్యలకి ఖర్చులకి తగ్గట్టుగా ఇతరుల యొక్క సహాయ సహకారాలు, సోదర సోదరిమణుల యొక్క సహాయ సహకారాలతో మీ సమస్యల్ని పరిష్కరించుకుంటారు. రాని బాకీలు వసూలవుతాయి, ధనము చేకూరుతుంది. ఇక 18, 19, 20 తారీఖుల్లో గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా మానసిక ప్రశాంతతని కోల్పోతారు. అన్నిటికంటే మించి వాహన మరమ్మతులకి, గృహోపకరణాలకి ఎక్కువగా ఖర్చులు చేస్తారు. అలాగే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. స్థిర చరాస్తులు ఏవైతే ఉంటాయో వాటిని అమ్మకాలు జరపడానికి ఆలోచన చేస్తారని చెప్పవచ్చు. 21, 22 తారీఖులో గనక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అజీర్తి, ఇండైజెషన్ వ్యాధితో ఇబ్బంది పడే అవకాశాలు గోచరం అవుతున్నాయి. ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించిన మనస్సు ప్రశాంతంగా ఈ 21, 22 తారీఖుల్లో ఉండకపోవడము, ప్రతిదీ కూడా ఎక్కువగా ఆలోచనలు చేయడం, తద్వారా వృధా కాలయాపన ఈ రోజుల్లో జరుగుతుంది. ఇక 23, 24 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశిరీత్యా మీకు ప్రధానంగా మీరు ఏదైతే ఇంతకు ముందు రోజుల్లో ఆశించి మీరు పొందాలని, ఏదైనా సాధించాలనుకుంటారో అది మీకు జరుగుతుంది. రాని బాకీలు వసూలవుతాయి, ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు, బంధుమిత్రుల సహాయ సహకారాలు పుష్కలంగా ఉండి మీ సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఇక 25, 26 తారీఖుల్లో గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా పెద్దల యొక్క సహాయ సహకారాలు ఉండడం వల్ల మీ సమస్యల్ని పరిష్కరించుకుంటారు. భాగస్వాములు, వ్యాపార భాగస్వామి, జీవిత భాగస్వామి మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగిపోతాయి. ధనము రాబడి అధికంగా ఉంటుంది. సమస్యలన్నీ కూడాను పరిష్కరించుకుంటారు, ఆనందంతో జీవిస్తారు. 27, 28 తారీఖులు మాత్రం మానసికమైనటువంటి ఇబ్బందులు అధికంగా ఉంటాయి. భవిష్యత్తు ఎలాగో ఉంటుంది, ఏదో జరగబోతుంది అనేటువంటి యొక్క ప్రభావమే మిమ్మల్ని ఇబ్బంది చేస్తుంది. ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు. అన్నిటికంటే మించి ఊహించనటువంటి ఖర్చులు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. కాబట్టి ఆల్రెడీ ప్లానింగ్ ప్రకారం ఈ 27, 28 తారీఖులో కనుక ఖర్చులు కనుక ఉన్నట్లయితే జాగ్రత్తలు పాటించండి. ఇది అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. వాయిదా వేసుకోవడం, ఖర్చులు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. లేదా ఖర్చుల శాతాన్ని తగ్గించుకుంటే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారు. ఏదేమైనా నిరుద్యోగస్తులకి, ఉద్యోగస్తులకి కాస్త గడ్డు కాలం అదొక్కటి గమనించగలరు. పైగా విద్యార్థులకి కష్టపడి మీరు కోరుకున్నటువంటి విద్యాలయాల్లో మీకు ప్రవేశం లభించే అవకాశం గోచరమవుతుంది. ఇక ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా సమస్యలు అనేటువంటివి వచ్చినప్పుడు ప్రతిరోజు కూడాను ఇంద్రకృత లేదా సర్వదేవకృత లక్ష్మీ స్తోత్ర పారాయణం చేయడము, వీలు కుదిరినప్పుడల్లా అమ్మవారికి అర్చన జరిపించుకోవడం చేసుకున్నట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందుతానని చెప్పవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉంది అనంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు. ఓకే గురుగారు, చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.